హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హోమ్ విలాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఈ రోజు అయితే పిల్లలైతే ముందు రోజు వచ్చి డాడీ తీసుకెళ్ళిపోయాను. ఈరోజు మార్నింగ్ నేను భోగి రోజు అయితే పొద్దున్నే అయితే రెడీ అవుతున్నానండి. టైం ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఆ రోజు మార్నింగ్ నేను కొంచెం హడావిడిగా పెట్టిన ముగ్గులు అయ్యి మొత్తం ఇల్లు అంతా చదివేసుకుని ఇల్లు అంతా మళ్ళీ క్లీన్ చేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నానండి. ఇంట్లో పూజ కూడా చేసుకున్నాను. ఆ రోజు అయితే ఇంకా వీడియో తీయలేదు, కానీ బెడ్షీట్లు డోర్కెట్లు అన్నీ మార్చేసుకుని మళ్ళీ శుభ్రంగా తుడిచేసుకున్నానండి. ఇదైతే కొంచెం క్లిప్ మార్నింగ్ నా పాప అయితే మీకు కనిపించింది కదండి. తనైతే మా పక్కింటి వాళ్ళ అమ్మాయి అండి. ఆ రోజు మార్నింగ్ అయితే మన బావ నేను తీసుకుని పిక్కండి. ఇది భోగి రోజు హ్యాపీ భోగి నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టేసిన ఫోటో అండి ఇది. ఆ రోజు మార్నింగ్ అయితే నేను వెళ్ళేసరికి చెల్లి డాడీ వాళ్ళు అయితే పిల్లల చేత భోగి పిడకలు అయితే వేయించారండి. ఇలాగైతే అంటే అక్కడ కాకినాడ అండి అమ్మ వాళ్ళది. మనకి ఇక్కడలాగా పల్లెటూరులో ఆవు పేడ అవి తీసుకొచ్చి పిడకలు చేస్తారు కదా, అలా కుదరక అమ్మ అయితే మార్కెట్లో అయితే తీసుకుందండి. పిల్లలకి ఇంకా అయ్యే ఏం చేస్తుంది ఎప్పుడు. ఇంకా నేను వెళ్ళేసరికి ఒక 11 అలా అయిపోతుంది ఎప్పుడుని. అందుకే డాడీ చెల్లి అయితే పిల్లల చేత అయితే భోగి పిడకలు అయితే వేస్తున్నారు. భోగిపళ్ళు కూడా వేసేవాళ్ళమండి. అంటే కొంచెం కొంచెం వయసు కొంచెం 5 సంవత్సరాల దాకా వేస్తారు కదా అనేసి అయితే నేనైతే మానేసాను. లేకపోతే భోగిపళ్ళు కూడా వేసేవాళ్ళమండి. మా చిన్నోడికి అయితే 6 వచ్చేసి 5 పూర్తయ్యి. దగ్గరగానే ఉంటుందండి అమ్మ వాళ్ళకి భోగి మంట అయితేనే అక్కడికైతే వెళ్ళి భోగి పిడకలు అయితే ఏం చేస్తున్నారు. ఇదైతే దండ అయితే 80 రూపీస్ అలా 100 అలా పడితే 80కి ఇచ్చారంటండి. ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయి ఇవి. ఇంకా అందుకే అందరూ ట్రెడిషనల్గా ఇంకా అన్నీ ఫాలో అవుతున్నారు కాబట్టి ఇవి కూడా ఇంకా రెడీమేడ్గానే తీసుకుంటున్నారు. ఇక్కడైతే భోగి పిడకలు అయితే చెల్లి అయితే ఏం చేసింది, ఇద్దరు పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళి ఇంకా అక్కడైతే బొట్టు ఇంకా భోగి పిడకల ద్వారా వచ్చిన బొట్టు అయితే పెట్టుకుంటారండి ఆ రోజు. అదే చేస్తుంది పిల్లలిద్దరికి. నేను తీసుకెళ్ళి అది ఏం చేసి బొట్టు అయితే పెడుతుందండి. తర్వాత అయితే ఇది మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత మా మహాకు కూడా నేను తీసుకెళ్ళేటప్పుడు మా తరుణ్ అయితే సరదాగా మళ్ళీ వేసుకున్నాడండి. పొద్దున్న నువ్వు లేవు కదా మళ్ళీ వేసుకున్నానని చూపించడానికైతే అది మహా అంటే మా పిన్ని గారు అమ్మాయి అండి. తన చేత వేయించడానికి అనేసి నేను మళ్ళీ పిల్లల్ని తీసుకుని భోగిమంట దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇంకా ఆ రోజు అయితే మనం కంపల్సరీగా అత్తేసరి అండ్ అలాగే పచ్చి పులుసు బెల్లం నెయ్యితోటే తింటాము. అమ్మ అయితే అప్పటికే అత్తేసరి అయితే మేము వచ్చిన తర్వాతే చేసింది. మీకు అది చూపిస్తున్నాను. పక్కనైతే జీలకర్ర అయితే పొడిలాగా చేసి పచ్చి పులుసుతో అయితే కలుపుతుందండి. హరిదాస్ అండి అమ్మ అయితే అక్కడైతే హరిదాస్కి అయితే బియ్యం వేస్తుంది. హరిదాస్ అంటే ఇంకా బండి మీద వస్తున్నారు కదండి ఎక్కడైనా. ఆల్రెడీ మీకు ఒకసారి చూపించాను ముందు వీడియోలోని. ఇప్పుడైతే అమ్మ అయితే వచ్చేస్తుంది. తర్వాత అయితే భోజనం చేసుకొని సేపు పడుకున్నాక మా తమ్ముడు అయితే అమ్ములు ఐస్ క్రీమ్ తీసుకొస్తే తింటున్నానండి. అదే ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా 15 రూపీస్ అంటే అండి. బాగుంది ఐస్ క్రీమ్ కూడా. తర్వాత అయితే మాకు కాకినాడలో అయితే విశాల్ మార్ట్ అని ఉందండి కన్నంగారి జంక్షన్లోనే. అక్కడికైతే వెళ్ళాము. అంటే పిల్లలకి ఇంకా ముందుగా ఇక్కడికి వచ్చేసారు కాబట్టి నేను పిల్లలకి ఏమి డ్రెస్సులు ఏమి తీసుకోలేదండి. అయితే అక్కడ తీసుకుందామని వెళ్ళాం, కానీ అక్కడ కూడా తీసుకోలేదండి. ఎందుకంటే ఎక్కువ టీషర్ట్స్ వేరే అలా ఉన్నాయి. ఆల్రెడీ వీళ్ళకి ఎక్కువ టీషర్ట్స్ అవి ఉన్నాయని తీయలేదు. తర్వాత వేరే షాప్లో తీసాం. ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ అండి. తెల్లవారుజామున 4 అయింది. ఆ టైంకి చెల్లి అయితే బయట ముగ్గు పెట్టడానికి అయితే నన్ను లేపేసిందండి. అప్పుడు ఇంకా భోగిమంట వేసారు కదా అని పిల్లల్ని అక్కడికైతే తీసుకెళ్ళాం మార్నింగే. పిల్లలు అయితే సరదాగా భోగిమంటల దగ్గర అలా ఉంటే ఇంకా ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసామండి. సంక్రాంతి రోజు ఇంకా మహా అయితేనే బాగా ఎంజాయ్ చేసిందండి అక్కడ. మా పిల్లలు కూడా అలాగా ఇంకా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అలాగైతే భోగిమంట దగ్గర అయితే ఉన్న తర్వాత అయితే మేమైతే ముగ్గు అయితే పెట్టుకున్నామండి. చూసారు కదా, మా చెల్లి మహాలక్ష్మి అండి పేరు. అక్కడైతే పిల్లలకైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసి తర్వాత అయితే మేము మా డైసీ అండి అమ్మ వాళ్ళది కుక్క ల్యాబ్ అండి. అది కూడా సరదాగా బయటకు వచ్చేసింది. గేట్ తీగానే బయటకు వచ్చేసింది. అందుకనేసి దాన్ని కూడా కొంచెం చలి కాసుకుంటుంది కదా అనేసి మంట దగ్గరికి అయితే తీసుకొచ్చాం. అది కూడా సరదాగా పిల్లలతో ఆడుకుంటా కొంచెం ఒక్కొక్కసారి అయితే చైన్ తుమ్ముకుని మా చేతుల నుంచి కూడా జారి వెళ్ళిపోయింది. తర్వాత అయితే చెల్లి అయితే మొత్తం అన్ని భోగిపళ్ళకి అయితే మనకి ఆవు పేడ దొరికితే గొబ్బెమ్మలా పెట్టుకుంటారు, కొంచెం బాగుంటుంది కదా అనేసి అయితే అది మట్టితోటి అయితే గొబ్బెమ్మలా చేసేసి అక్కడైతే పెడుతుంది. మేము కలర్స్ అన్నీ వేసి ముగ్గు అవి అయితే చెల్లే పెట్టింది. నేను ఓన్లీ కలర్స్ మాత్రం వేసాను.
బాగా పెడుతుందండి మా సిస్టర్. పక్కనే ఉన్నాను కాబట్టి అలా చెప్తుందండి, అంతా ఉత్తిదే. కాదండి, చెల్లి అయితే చాలా బాగా పెడుతుంది. అండ్ అలాగే అక్కడైతే పసుపు కుంకుమ పువ్వులు, ఇంకా ఆ రోజు అయితే సంక్రాంతి రోజు అయితే కంపల్సరీగా కొండ అయితే వేసుకుంటారు. అది పాలు పొంగుతున్నట్టు అయితే వేసుకుంటారండి. ఇంకా ఇది ఏం చేసిందంటే ఆ, ఆవు, ఇంకా అలాగే కొబ్బరికాయలు, చెరుగ్గాయలు, అగరొత్తులు అలాగైతే వచ్చేలాగా అయితే ఒక ముగ్గులాగా పెట్టింది అయితే. ఇదైతేనేమో కొంచెం మోడల్గా పెట్టిందండి. ఇదైతే ఇక్కడ పైన గాలిపటాలు అన్నీ వేసి పెట్టింది. రోజు మార్నింగ్ మేము 4:30 నుంచి ఆల్మోస్ట్ 6 అలా అయిపోయింది. 6:30 దాకా అయిపోయింది. మా డాడీ ఏంటి అక్కడ నుంచి ఉన్నారు మార్నింగే. ఇదైతే ఆ రోజు మేము వేసిన ముగ్గు అండి ఇది. తర్వాత అయితే సంక్రాంతి రోజు అయితే పెద్దలకి బట్టలు అవి పెట్టుకుంటారండి. అంటే వేరే వేరే సైడ్ ఎలా పెట్టుకుంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే, మా గోదావరి సైడ్ అయితే చాలా మంది ఇలాగ పెట్టుకుంటారండి. అమ్మ వాళ్ళైతే ఆ రోజు గారెలు పరవన్నం అలాగే పులిహోర అయితే పెట్టుకుంటారండి. ఒక్కొక్క సైడ్ అయితే బూర్లు కూడా వండుకుంటారంట. అమ్మ అయితే ఎప్పుడు అలా పెట్టలేదండి. ఇంకా అటుకులు బెల్లం వేసి కలుపుతారండి. కొత్త బట్టలు అయితే పెద్దలకి అయితే పెడతారు. అంటే ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినా, చిన్నపిల్లలు చనిపోయినా వాళ్ళకైతే పేరు చెప్పి అయితే ఇలా పెడతారండి. మా బాబాయ్లు, నానమ్మ, తాతయ్య వాళ్ళకైతే బట్టలు అయితే పెట్టింది. ఆ రోజు అయితే అమ్మ అయితే ఇలాగా పూజ చేసుకుందండి. వాళ్ళకి మళ్ళీ ఇలా పెట్టడాన్ని అయితే మూలన పెట్టడం, ఇంకా పెద్దల పండుగ అని ఏదో ఒకటి అంటారు. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు. ఆ రోజు అయితే ఇంకా అందరూ వచ్చి దండం పెట్టుకుంటామండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే వచ్చి పెద్దలను అయితే తలుచుకుని అయితే దండం అయితే పెట్టుకుంటే, ఆ రోజు కంపల్సరిగా కలగలుపు కూర అంటారండి. కాయగూరలు అన్నీ వేస్తారు, చిక్కుడుకాయతో సహా అన్ని కాయగూరలు అయితే వేసి సాంబార్లా పెట్టుకుంటారండి. ఇంకా ఆ రోజు కూడా నాన్ వెజ్ అయితే తినము. ఇంకా సాంబార్ పెట్టి గారెలు, పులిహోర అయితే అలాగా చేసుకున్నాం కాబట్టి ఇంకా అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే ఇదైతే తినేసామండి. ఈ 2 రోజులు ఇంకా నాన్ వెజ్ అయితే తినరు. పులిహోర అయింది, ఇది కలుపుని పులిహోర అయితే చూపిస్తున్నాను. ఇంకా అన్నం, ముద్దపప్పు అవి ఉన్నాయండి. ఆ రోజు ఈవినింగ్ అయితే మేమైతే బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇంకా బీచ్కి అయితే అక్కడ చాలా క్రౌడ్ ఉందండి. అందుకని అయితే ఎప్పుడు మేము శిల్పారామంకి అయితే వెళ్ళలేదు. మేము అక్కడికైతే శిల్పారామంకి అయితే ఈవినింగ్ అయితే వెళ్ళామండి. 4 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఆ రోజు అక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు కానీ క్రౌడ్ అయితే ఇక్కడ కొంచెం తక్కువండి బీచ్ దగ్గర కంటే. ఇక్కడ పిల్లలైతే పార్క్ ఏరియాలో ఆడుకుంటారనేసి అయితే చెల్లి అయితే ఇక్కడికైతే తీసుకెళ్ళిందండి. నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఎప్పుడు బీచ్కి వెళ్ళవే కానీ శిల్పారామకం గట్రా నేను ఇప్పుడు రాలేదు. పిల్లలు మా తరుణ్, మా చెల్లి, మా బావ, నేను అందరూ, మా పిన్ని కూడా వచ్చిందండి. అక్కడికైతే అమ్మ వాళ్ళైతే రాలేదు. అమ్మ అయితే ఇంటి దగ్గర ఉంది. ఇంకా పిల్లలైతే అక్కడైతే చాలా బాగుందండి. ఇది ఇలా చక్కగా చెట్లకైతే చెక్కలతో పెట్టినట్టు పెట్టి పైకి అయితే తీసుకుని సెల్ఫీలు అయితే దిగుతున్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము అక్కడ కొంచెం పిల్లలు ఆడుకున్న తర్వాత ఏమన్నా తింటారనేసి అయితే ఒక ఓపెన్ ఏరియా లాగా ఉండి రెస్టారెంట్ లాగా ఉందండి. అక్కడైతే పిల్లలకి ముందు ఫ్రూట్ జ్యూస్, స్మూతీలు ఉంటాయి కదా, అవి అయితే కొనిచ్చాము. తర్వాత అయితే బ్రెడ్ బజ్జీ అవి ఆర్డర్ పెట్టుకుని అయితే అక్కడ తినేసి అయితే మేము కొంచెం సేపు మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ బ్రెడ్ బజ్జీ అయితే తింటున్నామండి. మా బావ, నేను మొత్తం అందరూ వెళ్ళామండి. పిల్లలు మొత్తం మా చెల్లి, మా పిన్ని అందరూ వెళ్ళామండి. తినేసి అక్కడైతే బాగుందండి ఏరియా. ఇక్కడ ఎవరైనా ఫోటోషూట్స్ అవి చేసుకుంటున్నారు. పిల్లలకి 1 ఇయర్ బేబీకి అలా ఫోటోషూట్స్ అలా మెటర్నిటీ షూ చేసుకొచ్చింది. ఇక్కడికైతే వెళ్తున్నారు. మేము వెళ్ళే ముందు అయితే ఇంటి దగ్గర అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం. ఆ పిక్స్ ఇందులో కొంచెం యాడ్ చేస్తున్నానండి. అలాగే శిల్పారామం దగ్గర తీసుకున్న పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. బాగుందండి. ఆ రోజు డెకరేషన్ కూడా పొంగల్ సంబంధించినవి అవి ఉన్నాయి. అలాగే అక్కడ మనకి వాల్స్కి అవి ఏంటంటే సెల్ఫీ లాగా ఉన్నాయండి. అక్కడ తీసుకున్న పిక్స్ అవి ఇవన్నీ. మా చెల్లి అయితే ఐఫోన్తో అయితే ఈ పిక్స్ అన్నీ తీసిందండి. చాలా నీట్గా వస్తున్నాయి పిక్స్ కూడా. అందుకే మొత్తం అన్నీ యాడ్ చేశాను. అంటే మీకు వీడియోగా అక్కడ ఉన్న టైంకి ఏంటంటే ఫొటోస్ ఎక్కువ తీసుకున్నాము, బాగుంది కదా అనేసి అందుకే ఎక్కువ పిక్స్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు అయితే కనుమ రోజు అండి. కనుమ రోజు మార్నింగ్ అయితే ఇంకా మేమైతే పొద్దున్నే పిల్లలు రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయాను. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఆ రోజు ఇంకా ఎక్కడికి వెళ్ళామండి. ఈవినింగ్ నైట్ అయితే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, చూపిస్తాను. ఆ రోజు అమ్మ అయితే పునుకులు అయితే వేస్తుంది. రోజుకొక ఐటమ్ వండుకుంటారండి. పకోడీలని, గారెలని అలా వండింది. ఇంకా ఈ రోజు అయితే కనుమ రోజు అయితే మజ్జిగ పునుకులు అయితే వేస్తుంది. మజ్జిగ పునుకులు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే చేసేస్తుందండి. మేము ఇంకా ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్దాం అనేసి ఆ రోజు అయితే చేపల పులుసు అయితే పెట్టుకున్నామండి. ఎందుకంటే పొద్దున్న బిర్యానీ తిని మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినడం ఎందుకని అనేసి
చేపల పులుసు ఇంకా ఆ రోజు అయితే మా బావకి వారం అండి. అప్పటికి చాలామంది తినేసాము. ఇంకా అందరూ తినేసాక నాకు గుర్తుకొచ్చింది నేను వీడియో తీయలేదనేసి. అప్పుడైతే వేసిన జీడిపప్పు ములక్కాడ కర్రీ ఏం బాగా వండింది. అండ్ అలాగే మాకైతే చేపల పులుసు మజ్జిగ పునుకులో వేసింది. ఇంక ఈవినింగ్ అయితే తిందామనేసి అయితే అవి ఇంకా మజ్జిగలో ఉంటేనే బాగుంటాయండి. తర్వాత అయితే డాడీ అయితే చెరుకుగడలు అయితే తెచ్చారండి. తర్వాత అవి తినేసి ఇంకా నైట్ అయితే మేమైతే రెస్టారెంట్కి అయితే అరబిక్ రెస్టారెంట్ అండి కాకినాడలోనే. అక్కడికైతే అరబిక్ నైట్స్ అని ఉంది రెస్టారెంట్. అక్కడైతే చాలా బాగుందండి మండి బిర్యానీ. ఇది నేను ఫస్ట్ టైం రావడం. చికెన్ లాలీపాప్స్ అయితే తిన్నాం. ఇక్కడికైతే ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసాం.